హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి నేను 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ సెకండ్ టైము. అందులో భాగంగా ఈరోజైతే 5th డే అనమాట. మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నా డైట్లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను, అందులో ఎంతెంత క్యాలరీస్ వస్తాయి, ఇంకా డైట్ రెసిపీస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు మన వీడియోలో షేర్ చేస్తాను. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా వెయిట్ లాస్ చేస్తే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మన వీడియోలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగ్ లేవగానే ఒక 300 ml వాటర్ అయితే తీసేసుకుంటాను. నార్మల్ వాటర్ కానీ గోరువెచ్చని వాటర్ కానీ తీసేసుకుంటాను. ఇంకా దాని తర్వాత డీటాక్స్ డ్రింక్ తాగుతాను అనమాట 7 to 7:30 మధ్యలో. దాని తర్వాత 9:30 లోపల నేనైతే టిఫిన్ తీసేసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను నైటు అన్నం చాలా మిగిలింది, ఇంకా అది పడేయలేం కదా, అందుకని చెప్పేసి నైట్ పెరుగు కలిపి పెట్టేసేసాను అనమాట. మార్నింగ్కి బాగా ఫర్మెంట్ అవుతుంది కదా. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా గట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా దాన్ని ఒట్టిగా అలానే తింటే బాగోదని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, మిరియాలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసి తాలింపు కలిపేసేసాను. ఇంకా దాని తర్వాత కొంచెం ఇంకా హెల్త్ బెనిఫిట్ కోసం కొంచెం దానిమ్మ విత్తనాలు కలిపానమాట. కలిపేసేసి అది ఒక బౌల్ తీసేసుకున్నాను. ముగ్గురు అదే తినేసాం. మా ఇంట్లో నా డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేనే తీసుకుంటున్నాను, మా వారు పెద్ద బాబు కూడా అదే తీసుకుంటున్నారు. అందుకే నాకు సపరేట్గా వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంకా నాతో పాటే చేసేస్తున్నాను, అవే తీసేసుకుంటున్నారు వాళ్ళు కూడా. హెల్తీ ఫుడ్సే. ఇక ఈ కర్డ్ రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే 250 నుంచి 300 క్యాలరీస్ మధ్యలో ఉంటుంది. ఇంకా ప్రోటీన్ వచ్చేసి 8 to 10 గ్రామ్స్ ఉంటాయి. ఇంకా ఫైబర్ వచ్చేసి 2 to 3 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇంకా కార్బోహైడ్రేట్స్ 40 నుంచి 45 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి. ఇంకా ఫ్యాట్స్ వచ్చేసి అంటే గుడ్ ఫ్యాట్స్ వచ్చేసి 6 to 8 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇంకా కాల్షియం వచ్చేసి 150 to 200 mg ఉంటుందన్నమాట. ఇక దీని తర్వాత నేను 1:30కి అయితే భోజనం చేసేస్తాను మధ్యాహ్నం. ఈరోజు భోజనంలోకి అయితే ఇదిగోండి వైట్ రైసు, 1 బాయిల్డ్ ఎగ్, ఇంకా క్యారెట్, కీరా. దాని తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయలతోటి కర్రీ ఫ్రై చేశాను. వంకాయ, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కారం ఇవన్నీ వేసి ఫ్రై చేశాను. దాని తర్వాత రసం కూడా ఉన్నాయి. ఇంకా అది తినేసేసాను అనమాట. ఇవన్నీ పెట్టేసుకొని ముందు క్యారెట్, కీరా తింటాను కదా రోజులాగానే, ఇంకా ఎగ్ పెట్టేసుకొని ఇవాళ అయితే ఇలా తినేసేసాను. ఇంకా ఇందులో క్యాలరీస్ వచ్చేసి 500 నుంచి 550 క్యాలరీస్ మధ్యలో ఉంటాయన్నమాట. ఇంకా ప్రోటీను 10 to 15 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఫైబర్ వచ్చేసి 6 to 8 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇంకా ఫ్యాట్స్ వచ్చేసి 12 to 15 గ్రామ్స్ మధ్యలో ఉంటాయన్నమాట. ఇంకా ఈ ప్లేట్ తోటి ఈరోజైతే నా భోజనం కంప్లీట్ చేసేసాను. చూసారు కదా, నా ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ఇంకా ప్రోటీన్ కూడా ఉంది. ఎప్పుడైతే మన ప్లేట్లో ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటామో అప్పుడే సగం హెల్త్ మనకు వచ్చేసినట్టే అనమాట. ఇంతకుముందు నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేయకముందు అయితే నా ప్లేట్లో ఇవన్నీ ఉండేవి కావు. కర్రీస్ ఉంటాయి, వైట్ రైస్ మాత్రం చాలా పెట్టేసుకుంటాను, ఇంకా కర్రీస్ కలిపేసుకొని తినేసేస్తాను. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటున్నాను, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా. అందుకని మీ ప్లేట్లో కూడా ప్రతిరోజు మీరు ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి. మీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా భోజనం చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కర్డ్ రైస్ తినటం లేదు కదా, అందుకని మజ్జిగ చేసుకొని తాగుతాను అనమాట. ఈరోజు మజ్జిగలో అయితే 1 స్పూన్ కర్డ్ వేసుకున్నాను. ఇదంటే 1/2 లీటర్ అనమాట. 1/2 లీటర్కి 1 స్పూన్ వేసుకుంటాను. అదే 1 లీటర్ వాటర్కి అయితే 2 స్పూన్స్ వేసుకుంటాను. ఇంకా దాంట్లో పెరుగు, ఉప్పు, ఇది జీరా పౌడర్, జీలకర్రని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను, అది వేసుకుంటాను అనమాట. దీనివల్ల మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటివి ఇదే కాదు, నేను సోంపు, వాము, ఇలా ధనియాలు ఇవన్నీ పౌడర్స్ కూడా వేసేసుకుంటాను మజ్జిగలో, చాలా మంచిది.
ఇంకా ఇవన్నీ వేసుకుని కొంచెం వాటర్ పోసేసుకొని బాగా షేక్ చేసేసుకుంటాను. షేక్ చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో సబ్జా నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది ఇంకా దాని నిండా ఫుల్గా వాటరు పోసేసుకొని తాగేసేసానమాట. అంటే ఇవన్నీ ఒకేసారి తాగను, హాఫ్ ఒకసారి తాగుతాను, హాఫ్ పడుకొని లేచిన తర్వాత తాగేస్తాను. అంటే ఒకేసారి 300కి మించి ఏదైనా లిక్విడ్ తీసుకోకూడదు. నేనైతే వాటరు 4 లీటర్స్ కంప్లీట్ చేయాలి పర్ డేలో. అంటే మజ్జిగ ఇలా అన్నిటితోటి కలుపుకొని 4 లీటర్స్, ఓన్లీ వాటర్ అనే కాదు, లిక్విడ్స్ ఏమైనా 4 లీటర్స్ కంప్లీట్ చేయాలి. అందుకని నేను వాటర్ ఎక్కువ తాగలేనప్పుడు మజ్జిగ తాగితే అది కవర్ అయిపోతుంది కదా, అలా అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి మేమేమేమి తీసుకున్నామంటే, ఇది జొన్న దోస పిండి, ఇది ఉంది ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్లో. ఇంకా అది తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఒక 1 అవర్ ముందే బయట పెట్టుకుంటాను, ఆ కూలింగ్ అంతా పోయే వరకు. ఇంకా 7కి స్టార్ట్ చేస్తానమాట ఏదైనా టిఫిన్ స్టార్ట్ చేయడం. 7:30కి కంప్లీట్ అయిపోద్ది. 8 లోపలైతే మేము టిఫిన్ తినేసేస్తాం అందరం. ఇంకా ఈరోజైతే ఇదిగోండి జొన్న దోస పిండితో దోశలు వేసేసాను. ముందు ఒకటి కారం దోశ వేయమన్నారు పిల్లలు కానీ ఈయన కానీ. ఇంకా నాకు కూడా ముగ్గురికి 3 ప్లెయిన్ కారం దోశలు వేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఎగ్ దోశలు వేసుకున్నాము తలా ఒకటి. ఇంకా అప్పుడు ఒక ప్లెయిన్ కారం దోశ, ఒకటి ఎగ్ దోశ, ఇవి 2 పెట్టేసుకొని నేనైతే నైట్ డిన్నర్ కంప్లీట్ చేశాను. 8కే తినేసేయాలి. 8 లోపే తింటే, ఇంకా 7 లోపు తింటే మంచిది. ఇంకా మా వారు వచ్చేసరికి లేట్ అయ్యి ఇంకా నేను చేసి ఇవన్నీ అయిపోయేసరికి మేము 8 లోపు అయితే కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట. నైట్ టిఫిన్ ఎప్పుడైనా సరే ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. అంటే ఒకవేళ ఆకలి వేస్తుందేమో అనుకుంటారేమో పడుకునేలేపు, ఈలోగా ఆకలి వేస్తే మీరు మళ్ళీ ఒక గ్లాసు మజ్జిగ చేసుకొని తాగొచ్చు. లేదంటే ఒక ఫ్రూట్స్ ఏదైనా లో క్యాలరీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, పుచ్చకాయ, బొప్పాయి, అంటే నైట్ మ్యాక్సిమం ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. కాకపోతే ఇంకా మరీ ఆకలి వేసింది అంటే ఇంకా వాటర్ మిలన్ కానీ, యాపిల్ కానీ, ఇలా జామకాయ కూడా వద్దు, అంటే డైజెషన్ మళ్ళీ స్లో అవుతుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇంకా మ్యాక్సిమం తక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఒకవేళ ఆకలి అనిపిస్తేనే మ్యాక్సిమం ఉండడానికే ట్రై చేయండి. 1-2 రోజులు అలవాటైపోతే మనకి ఆకలి ఏం అనిపించదు. మీరు ఎంత వీలైతే అంత తొందరగా తినడానికి చూసుకోండి అనమాట. ఇంక ఈరోజైతే నేను వీటితో నా నైట్ డిన్నర్ కంప్లీట్ చేశాను. ఇంకా దీంట్లో క్యాలరీస్ వచ్చేసి 400 నుంచి 450 క్యాలరీస్ మధ్యలో ఉంటుంది. ఇంకా ప్రోటీన్ వచ్చేసి 18-20 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఫైబర్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ వచ్చేసి 12-15 గ్రామ్స్ మధ్యలో ఉంటాయన్నమాట. ఇక ఈరోజు కూడా మొత్తం మీద నేను 1400-1500 క్యాలరీస్ మధ్యలోనే తీసేసుకున్నాను. అంటే మధ్యలో బటర్ మిల్క్ ఉంది, ఇంకా ఆ ఫ్రెష్ ఇవి డీటాక్స్ డ్రింకులు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీద నేను 1500 క్యాలరీస్ మధ్యలో తీసుకోవాలి కదా, అలానే తీసేసుకున్నాను ఈరోజు కూడా. ఇక లిక్విడ్స్ అయితే నేను 4 లీటర్స్ కంప్లీట్ చేయాలి కదా, వాటర్ కానీ ఏదైనా. ఈరోజైతే 4 లీటర్స్ కంప్లీట్ చేశాను పడుకునే లోపు. ఇవన్నీ కంప్లీట్ చేసేసి 10:30కి అయితే పడుకున్నాం. ఇదండి 5th డే రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో తీసుకున్న ఫుడ్డు. మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకు నా డైట్ వీడియోస్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాను. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి, బాయ్.